ఏ పనికైనా డబ్బులు ఇచ్చేది కూడా లేకుండే. నా చిన్నతనంలో మా ఊర్లో ఉన్నటువంటి నా బట్టలు కుట్టినటువంటి టైలర్ కూడా మా నాయనగారు ధాన్యం ఇచ్చేవాడు. నేను స్వయంగా చూసిన మాట చెప్తాను. అట్లా ఉన్నటువంటి సమాజం సరే పరిణామ క్రమంలో చాలా మార్పులు వచ్చింది. కానీ వ్యవసాయం సోకాల్డ్ ఎకానమిస్టులు, పూర్తి అవగాహన లేని ఎకానమిస్టులు వాళ్ళు చివరికి వ్యవసాయం దండగానే కాడికి తెచ్చారు. ఈరోజు కూడా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా డెఫినెట్గా అతి ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయమే. అతి ఎక్కువ మంది బతుకుతున్నది కూడా దీని మీద ఆధారపడే, ఇందులో ఎవరికి సందేహం లేదు. కానీ ఎకానమిస్టులు పెట్టే లెక్కలలో జీడిపి, జిఎస్డిపి, దానికి అగ్రికల్చర్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అనే మాట మాట్లాడతారు. పెద్దవాళ్ళు రైతులు చెప్తుంటే నేను విన్నా, తెలంగాణలో చాలా దారుణమైన కరువులు, కరెంటు సరిగా రాకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, మోటార్లు కాలిపోవడం, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులకు వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోయింది. రైతుల పిల్లలుగా ఉన్నటువంటి యువతులు ఏముందా వ్యవసాయంలో దండగా, ఇది 10 ఎకరాల నూనె కంటే కూడా పాండాబా పెట్టుకుంటే చాలా నయం ఉన్నది అనే మాట దాకా పోయింది. అట్లాంటి సందర్భాలలో కూడా రైతులు చెప్పినారు, అగ్రికల్చర్ అంటే బాగా ధనం వస్తుంది, ధనం కోసం చేసే పని కాదు. అగ్రికల్చర్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. అది ఒక ప్రత్యేక జీవన సరళి. తాను చిన్నవాడే అయిన రైతు ఆదాయం తక్కువనే ఉన్నా 10 మందికి పని కల్పించి, ఇంటి ముందుకు ఒక గంగిరెద్దు ఆయన వచ్చినా, ఎవరో ఒక ఆయన పాటకాడు వచ్చినా, ఒక ఆటకాడు వచ్చినా, ఒక చేటడు ధాన్యం పెట్టి వాళ్ళ కడుపు నింపేటువంటి వాడు, గౌరవింపబడేవాడు. అది ఈరోజు చిన్న భిన్నమై చాలా ఒత్తిళ్లకు లోనై మనం చూస్తూ ఉన్నాం. చివరికి రైతు ఆత్మహత్యలు ఏ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనే విషయాలు మనం వింటా ఉన్నాం. అది పోవాలి, పరిస్థితి పోవాలి. పోవాలంటే మనం ఏం చేయాలి? మన రాష్ట్రంలో మనకున్న వసతులు ఏంటి, వనరులు ఏంటి, ఏం చేయాలి? నేను సిన్సియర్గా మీతో మనవి చేస్తూ ఉన్నా, మీలో ఒక కార్యకర్తగా. బై ఇన్సిడెన్స్ నేను ముఖ్యమంత్రి ఉండొచ్చు, అది పెద్ద విశేషం కాదు. నేను లేకపోతే ఇంకో ఎల్ఏ ఉంటాడు, ఎల్ఏ లేకపోతే మళ్ళీ ఎవరో ఉంటారు. ప్రొసీజర్లో అది ఉంటుంది ఆ పాత్ర. తెలంగాణ రాష్ట్రం కోసం మనం చాలా కష్టపడ్డాం. మీలో కూడా చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కష్టం చేసి తెచ్చుకున్నాం. ఎవ్వరికి నమ్మకం లేదు ఆ రోజు. ఎట్లా ఇద్దా అయ్యేదిగా సచ్చేదిగా, వీడు వాటి బక్కపేదోడు ఏదో చెప్తున్నాడు, ఈయన ఎవడో బొడిగిరి చేస్తాడు, కానిస్తారగా అనే మాట. కానీ కొంచెం ఆత్మవిశ్వాసంతో గట్టిగా పనిచేస్తే భగవంతుడు దీవిస్తే చివరికి రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఏం జరగాలి, ఎట్లా, ఏం కావాలి, మీరు బహుశా రీకలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో నేను స్పష్టంగా చెప్పిన, తెలంగాణ వ్యవసాయాన్ని ఏం చేయబోతాం. తెలంగాణ విల్ బి డివైడెడ్ ఇంటూ క్రాప్ కాలనీస్. పంటల కాలనీలుగా తెలంగాణ భూములను విభజన చేస్తాం. అది భవిష్యత్తులో ఆ కార్యాచరణ ప్రణాళికతోని ప్రజల ముందుకు వస్తామని చెప్పి మొట్టమొదటి శాసనసభలో చెప్పినండి. మొట్టమొదటి నా ఉపన్యాసంలో మంత్రి గారికి, కార్యదర్శి గారికి, వాళ్ళకు కూడా చెప్పినండి, మీ డిపార్ట్మెంట్ బాగా సింక్ చేసినది, ఎక్స్పాండ్ కావాల్సిన డిపార్ట్మెంటు, కొంత సరైన దృక్పథం లేక, సరైన అవగాహన లేక దీన్ని దెబ్బతీసిండ్రు. ఇది విస్తరించాల్సిన డిపార్ట్మెంటు కుదించకపోయింది అని కూడా వాళ్ళకి చెప్పి దీని మీద చర్యలు తీసుకుందాం మనం కూడా చెప్పినాం. ఒక విషయం ఏంటంటే మనం సూటిగా మాట్లాడుకుందాం. మొదట మేము ఏం చేసినామంటే, రాష్ట్రం సరే తెచ్చుకున్నాం, చాలా వాదనలు ఉండే. రాష్ట్రం కావద్దని కోరుకునే వాళ్ళు అనేక రకాల భయాలు కూడా పెట్టిండ్రు. కొంతమందికి ఇది నిజమే కావచ్చని నమ్మకం కూడా ఉండే. ఏం తెలియదు కదా. నిజం కూడా ఏంటంటే, రాష్ట్రం ఏర్పడే నాటికి మనకు ఒక ప్రాతిపదిక లేదు. మనం ఏందో మనకే తెలియదు. రాష్ట్రం ఆదాయం ఎంత, ఎట్లా ఉంటుంది అని అర్థం కాదు.
మొదటి 10 మాసాలు అధికారులు లేరు, ప్రాతిపదిక లేదు. బ్లైండ్గా ఉజ్జాయింపుగా ఒక అంచనా ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, ఆయన ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అడ్వైజర్గా పనిచేసినారు. వారి సలహా తీసుకొని ఉజ్జాయింపు ఒక ఫిగర్ వేసుకొని బడ్జెట్ రూపకల్పన చేసి జరిగిపోయినాం ఆ 10 నెలలు. 2015-16లో నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంగా 15 to 16 మార్చి అంటే ఒక మార్చి 31 నుంచి ఇంకో మార్చి వరకు ప్రయాణం చేస్తే మన యొక్క ప్రాతిపదిక ఏందో మనకు దొరుకుతుంది. అది 2015లో 16లో మనకు దొరికింది. జిఆర్ రెడ్డి గారు ఏదైతే అంచనాలు చెప్పినారో ఇంచుమించు ఆ అంచనాకు ఉన్నాం మనం. ఆ తదనంతరం 16-17 ఒక క్వార్టర్ వేచి చూస్తే సరిపోతుంది. కానీ నేను ఎందుకైనా మంచిదని చెప్పి 2 క్వార్టర్లు వేచి చూసిన. 6 months రాష్ట్రం ఏర్పడితే రియల్ ఎస్టేట్ పోద్దని, ఇది పోద్దని, అది పోద్దని, మీకు పెట్టుబడులు ఉండేయని, పరిశ్రమలు తరలిపోతాయి, ఎన్ని విన్నాం మనం, అన్ని విన్నాం కదా. అది ఏది ఎంతవరకు నిజం మరి మనం కరెక్ట్ మనం కూడా ప్రాక్టికల్గా చూస్తే తప్ప తెలియదు. 3 నెలలు సరిపోద్దని చెప్పినా నేను 6 నెలలు వెయిట్ చేసిన. 6 నెలలు వెయిట్ చేస్తే భగవంతుని దయ, మనందరి అదృష్టం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఉద్యమ కాలంలో మనం ఆశించినటువంటి, మనం వాదించినటువంటి ఆ వాదన నిజమై తెలంగాణ యొక్క ఆర్థిక ప్రగతి గ్రోత్ రేట్ 21%గా ఉంది. 21%, విచ్ ఈజ్ డెఫినెట్లీ హైయెస్ట్ అండ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. మనం 4 డిపార్ట్మెంట్ చూస్తాం, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్లో. సరే, నాన్ ట్యాక్స్ మైన్స్, ఇసుక అట్లాంటి పద్ధతి ఉంటుంది. ట్యాక్స్లో 4 ఉంటాయి మనకు ప్రధానంగా. వ్యాట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మోటార్ వాహనాల చట్టం, ఆ పన్ను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3 లెక్క పెడతారు. ఈ మోటార్ వాహనాలు లెక్క పెట్టరు, పెట్టి ప్రకటిస్తారు వాళ్ళు. మోటార్ వాహనాల మీద మనకు వచ్చేటువంటి ట్యాక్స్ని పక్కకు పెట్టి చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నవంబర్ 16-17 నవంబర్లో డిక్లేర్ చేసిన దాని ప్రకారంగా 19.5% గ్రోత్తోని వీ స్టూడ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. మన సొంత లెక్కలైనా కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించే లెక్కల ఆధారంగా భారత ఆర్థిక శాఖ వాళ్ళు నిర్ధారించిన లెక్కల ప్రకారం కూడా మన నంబర్ 1 ఉన్నాం. ఎస్, దాని మీద మళ్ళీ ఆర్థిక శాస్త్రజ్ఞులతో నేను సమావేశమైన. మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కొంతమంది ఎకానమిస్టులు, అందరిని పిలిచి మాట్లాడినాం. ఇది తాత్కాలికమా, శాశ్వతమా, ఏది నమ్మచ్చు, ఆచరణాత్మక ప్రణాళిక వేసుకోవాలంటే మరి ఆర్థిక ప్రేరణ ఎట్లా ఉంటుంది రాష్ట్రానికి, అది అవగతం కావాలి మనకు. రకరకాలుగా కొట్టి చూసుకుంటే నాకు శాస్త్రజ్ఞులు, ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులు చెప్పింది ఏంటంటే, నా సొంత అసెస్మెంట్ కూడా చెప్పింది ఏంటంటే, ఈ ట్రెండే ఉంటుంది, ఇంకా కొంచెం కుడిచే అవుతుంది. కానీ ఒకటి మాత్రం నిర్ధారణ చెప్పగలుగుతాం, ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ 15% గ్రోత్ రేట్ మాత్రం మనం వేసుకోవచ్చు. అని ఇప్పుడు మనకున్న వనరుల ప్రకారంగా సపోజ్ ఈ సంవత్సరం మనం 1,49,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. 1,25,000 కోట్ల వరకు రియలైజ్గా అవుతుంది మనకు, 100% ఖర్చు పెడతాం. 1,25,000 కోట్ల మీద 15%, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం పోయేటప్పటికి 20,000 కోట్ల రూపాయల నెట్ గ్రోత్ ఉంటుంది మనకు. సరే, ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏలు కావచ్చు, పెన్షన్లకు ఇచ్చేటి కావచ్చు, కొంత ఇంక్రిమెంటల్ అది ఉంటుంది కాబట్టి, రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు కావచ్చు, ఇదంతా ఉంటుంది కాబట్టి అదొక 3-4 కోట్లు పోతుంది. అంటే 15,000 to 16,000 crores నెట్ అడిషన్ ఉంటుంది. ఇది మన రాష్ట్ర ఖజానాకు. మరి ఇంత మంచి గ్రోత్ ఉన్న రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎందుకు ఉండాలి? రైతాంగం ఎందుకు బాధపడాలి? ప్రజల ఆకలితో ఎందుకు ఉండాలి? మన దళిత, గిరిజన, మైనార్టీ, బీసీలలో ఉండేటువంటి పేదలు, ఓసీలలో ఉండే పేదలు ఎందుకు కటిక దరిద్రాన్ని అనుభవించాలి? క్వశ్చన్ లేదు. ఆ దిశగా ఎజెండా వేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న వల్నరబిలిటీ, అన్నిటి మించినటువంటి దరిద్రం ఈ కరెంటు బాధ ఉంది. అది వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, అది భయంకరమైన బాధ. ఆ బాధతో కూడా వ్యవసాయం సంక్షోభంలో పడింది.
కాబట్టి మొట్టమొదటి దాన్ని టార్గెట్ చేసుకొని పనిచేసుకున్నాం. వీ కుడ్ సాల్వ్ దట్ ప్రాబ్లం. అయిపోయింది. ఇక తెలంగాణ కరెంటు బాధ రాదు. తెలంగాణలో ముందు రోజులలో రాబోయే రోజుల్లో కరెంటు పోతే వార్త, ఉంటే వార్త కాదు. అంత పకడ్బందీగా చేసుకునేవి. ఎవడో తెలిసినోడు తెలియనోడు వానికి అర్థమైనోడు అర్థం కానివాడు ఏదో పిచ్చి పిచ్చి కూర్తలు కూస్తా ఉన్నా నేను పడుచుకోలే. నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఈ పని కూడా కొంతమంది కూస్తున్నారు బయట. వచ్చే సంవత్సరం నుంచి రైతుకు ఈ పెట్టుబడి ఇస్తామని నేను చెప్పాను. అట్లా కాదు, ఈ సంవత్సరం ఇప్పుడే ఇయ్యాలి అర్జెంటుగా. చిన్న పోరగాళ్ళు కూడా షాక్లెట్ల కోసం అట్లా కొట్లాడు. అంత చండాలం రాజకీయ నాయకులు తయారయ్యి ఎందుకో ఏదో అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇవాళ ప్రకటించాలి, ఎల్లుండి నుంచి మొదలు పెట్టాలి, ఆయన తిట్టనే పైరవకారులు పుట్టాలి, దొంగ రాయాలి, అంతే కదా. ఇన్ని వేల కోట్లు 2 పంటలకు రైతులకు ఇస్తున్నప్పుడు దానికి కావాల్సిన భూమిక, దానికి అవసరమైన వేదిక 100కు 100% ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారు చేసుకొని పోతారు. కానీ అంత ఆఫీసర్గా పోతామా? పోం కదా. చాలా వ్యవస్థ ఏర్పాటు కావాలి. మొట్టమొదటి వ్యవస్థ నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి చేసినటువంటిది, గ్రౌండ్లో పనిచేసినటువంటి ఎంతమంది ఉన్నారు వ్యవసాయ విస్తరణాధికారులు అంటే లేరు సార్, చాలా తక్కువ ఉన్నారు, అంత 600-700 మంది ఉన్నారని వారు చెప్పారు. ఒక తక్షణం నిమిషం లోపల మీరు దాన్ని ఆర్డర్స్ ఇచ్చేసి క్యాబినెట్ తీసుకురండి, రిక్రూట్ చేయమనం. రిక్రూట్ చేసినారు. 2112 మందిని అయితే అంతే కదండి, 2112 మంది చేసినారు. చేసిన తర్వాత పెద్ద యజ్ఞం చేయబోతున్నాం మనం. అందువల్ల దయచేసి ప్రమోషన్లను ఇచ్చేయమని చెప్పినాం. పై లెవెల్ ప్రమోషన్లను ఇచ్చినారు. మళ్ళీ ఒక 300 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రోస్టర్లో పెట్టి కాక రకరకాలు. నేను లేచి వస్తున్న మంత్రి గారు చెప్పారు, సార్ మీరు కోరుకునే ప్రకారం పనిజరగానంటే ఇంకొక 500 మంది కావాలన్నారు. పక్కా చేస్తాం పని మీరు అన్నట్టు. ఇంకొక 500 మంది ఏఈఓలు మాకు కావాలి, పెరుగుతుంది భారం అన్నారు. రేపు పంపించండి శ్రీనివాసరెడ్డి గారు, రేపు పొద్దున నేను సంతకం చేసి ఆర్డర్ ఇచ్చేస్తాం. ఇంకొక 500 మందిని కూడా రిక్రూట్ చేసుకుందాం. ఇమీడియట్గా తక్షణం చేసుకుందాం. నేను ఆ పిఎస్సీని కూడా పిలిచి చెప్తాను, లేదా మీ డిపార్ట్మెంట్కి పవర్స్ ఇస్తాం, నెల లోపల రిక్రూట్మెంట్ అయిపోవాలి. రెండవది, ఈ పని చేయబోయే ముందు ఈ 3000 మంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. మీ మొత్తం మీ కుటుంబం, వ్యవసాయ శాఖ యొక్క కుటుంబం, చిన్న పెద్ద అంతా కలిపి సరే ఇప్పుడు 500 మంది తీసుకుని 3500 అవుతారు కావచ్చు, అంతే కదా. ఒక 100 అటు ఇటు. మంత్రి గారు నేను ఒక మాట కోరుతా ఉన్నా, దయచేసి సెక్రటరీ గారిని కూడా వెంటనే ఆదేశం ఇచ్చి, మొన్న అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. అదే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్స్ ఉన్నాయి. 250 GB ఉంది, 250 GB ఎంతైనా సరే స్టోర్ చేసి, ఎంత మెటీరియల్ అయినా, ఎన్ని ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు దాంట్లో. లేదు వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే మీ వాళ్ళతో మాట్లాడి ఈ 3500 మందికి దయచేసి 250 GB తక్కువ లేనటువంటి కంప్యూటర్లు కూడా మీరు 10-12 రోజుల లోపల సమకూర్చి వాళ్ళకి కొనియాలి. ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఏది అవసరం వల్ల గది. ఇప్పుడు సీటు కొడితే ఏమైనా సర్కసా? సీటు కొట్టుడు కాదు రేపు కథ, ముందట్టుకున్నది కథ. ఓసారం గారేమో మిమ్మల్ని అందరిని చూస్తే నాకు కడుపు నిండిపోయింది, నాకు నిండలే. నేను ఉన్నమాట చెప్తున్నా. కష్టం చేయవలసింది మనం. యజ్ఞం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. బాధ్యత ఈ రోజు నుంచి తీసుకుంటున్నాం, తలకెత్తుకుంటున్నాం. సో ఆ కంప్యూటర్లు దయచేసి కొనియండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. నేను 250 అన్నా కాకపోతే 300 కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎక్కువ కెపాసిటీ ఉండాలి, ఎన్ని వివరాలైనా పెట్టుకోవాలి. వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని, సెక్రటరీ గారిని, హార్టికల్చర్, అగ్రికల్చర్ కమిషనర్లను, డైరెక్టర్లను, ప్లస్ వ్యవసాయ శాఖలో తలపండినటువంటి సీనియర్ అధికారులకు నేను 2 చేతులు జోడించి నమస్కారం చేసి మీకు మనవి చేస్తా ఉన్నా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క స్టైల్ మారాలి, దయచేసి పద్ధతి మారాలి. మనం ఆశించే టార్గెట్ కొట్టానంటే మళ్ళీ కలుసుకుందాం. షార్ట్లు ఇంతమంది కాకపోయినా ముఖ్యులను కలుసుకుందాం, ప్రగతి భవన్లో సమావేశం అయిదాం. ఈలోపు మీరు చర్చోపచర్చలు జరిపి రాండి దయచేసి. నేను ఇలా మీకు 5-6 పాయింట్లు చెప్తాను. నిన్న మంత్రి గారు ఒక 30 పాయింట్లు తీసుకొని వచ్చారు.
సెక్రటరీ గారికి వద్దని చెప్పినాను, దయచేసి వద్దని చెప్పి. మనం సూపర్వైజరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ లాగా కాకుండా గ్రౌండ్ లెటర్స్ ట్రస్ట్ అవర్ ఆఫీసర్స్. మన పిల్లల్ని మనం నమ్ముదాం, వాళ్ళ మీద మనం ఏదో సూపర్వైజ్ చేయాలి, పొద్దాక పోవాలి. ఇక జిల్లా వ్యవసాయాధికారి వచ్చి ఆయన కింద ఈయన డివిజన్ ఆయన వచ్చి ఆయన కింద మండలం ఆయన వచ్చి ఏం పని చేయకుండా అయిపోతుంది. ఈ పొద్దాక ఈ ఇన్స్పెక్షన్లు ఇవి కాకుండా మన పిల్లల్ని మనం విశ్వాసం చేసి గ్రౌండ్ నుంచి వాళ్ళు మనకి ఇచ్చేటువంటి సమాచారం, విశ్లేషణ, రీసెర్చ్, లెబొరేటరీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ కాకుండా నేను పదే పదే రిక్వెస్ట్ చేసిన, దానిలో రీసెర్చ్ బాగా పెంచాలి, చాలా పెరగాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా పెరగాల. కాబట్టి గ్రౌండ్ పొద్దాక మనం పోయి డ్రైవ్ చేయడం కాకుండా గ్రౌండ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రౌండ్ మీద గట్టిగా పని చేయనిచ్చి వాళ్ళ నుంచి సమాచార సేకరణ ఎట్లా చేయాలనో దానికి ఒక మాడ్యూల్ తయారు చేసి 15 days రిపోర్ట్ అంటారా, వీక్లీ రిపోర్ట్ అంటారా, అంటే ఈ పంట పసిపిల్లని జాజినట్టే ఉంటుంది. విత్తనం వేసిన కాడ నుంచి పంట కోసి ఇంట్లోకి తెచ్చేదాకా చాలా కథ ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా ఏ స్టేజీ ఎప్పటికప్పుడు ఎట్లా ఎవాల్వ్ చేయాలి అనే విషయాన్ని దయచేసి మీరు నిష్ణాతులు కాబట్టి, అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి ఏ పద్ధతులు అవలంబించడం ద్వారా మనం అద్భుతం చేయగలుగుతాం ఈ వ్యవసాయ సెక్టర్. ఒకటి, ఈ యజ్ఞం నేను చెప్తా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా నాకు కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువ. కొంతమంది నమ్మకం ఉండదు. 1,00,000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మనం కడప దాటే ఒక్క అడుగుతోనే, అది ఎంత దూర ప్రయాణమైనా కావచ్చు, బట్ ఇట్ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ ఓన్లీ. ఫస్ట్ స్టెప్లో చాలామందికి అనుమానాలు ఉంటాయి, రకరకాలు అవుతుందా పోతుందా అని అనిపిస్తుంది. కానీ అవుతుంది. కాకపోతే సమస్య ఎవడన్నా నమ్మినా, నేను చెప్తే తెలంగాణ అవుతుంది అంటే వాడు నమ్మిండా? అయిందా లేదా? ఇప్పుడు అయింది కదా, డెఫినెట్గా అవుతుంది. కాకపోతే సమస్య ఆత్మవిశ్వాసం కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి. 100% నేను గ్యారంటీగా చెప్పబోతున్నా. ఈరోజు ఈ HICCలో ప్రారంభమైనటువంటి పడుతున్నటువంటి ఈ అడుగు భారతదేశానికే దిక్సూచి కాక తప్పదు అని చెప్పి మనం చేస్తాం 100%. నిన్న ఒక దాదాపు 10-11 మంది ముఖ్యమంత్రులు నా దగ్గరకు వచ్చి మాట్లాడినారు నీతి ఆయోగ్ సమావేశంలో. రావు సాబ్ బోత్ బడే క్రాంతికారి కదం ఉంటాయా, చాలా విప్లవాత్మకమైన అడిగేసిన మీరు రైతులకు పెట్టుబడి చేయడం అనేది. నిన్న కూడా ఇండియా టుడే వాడు రాసినట్టు, నిన్న నేను వస్తు ఎయిర్ప్లేన్లో చదివిన, ఫ్లైట్లో చదివిన. స్వతంత్రం వచ్చిన కాడ నుంచి వ్యవసాయ రంగం గురించి ఇటువంటి స్టెప్పు ఏలా ఈ దేశంలో, ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పి కూడా మీకు అవకాశం ఉంటే మీరు కూడా చూడండి. ఇండియా టుడే ఫ్రెష్ ఇష్యూలో మన ఈ స్కీమ్ మీద రాసింది. అంత గొప్ప సంచలనాత్మక నిర్ణయం అని చెప్పి దేశమంతా నమ్ముతా ఉంది. ఇలా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అడిగారు, చెప్పిన నేను తప్పదు, రైతు గౌరవించబడుతున్నాడు ఇతర దేశాలలో, మన దగ్గర గౌరవించలేము, మనం గౌరవించలేక సమాజంలో కూడా గౌరవించలేరు. ఎవరన్నా పిల్లనిచ్చేదానికి మాట్లాడుతుంటే ఏం చేస్తాడా పిల్లగాడంటే వ్యవసాయం చేస్తాడని ముఖమాట దింపేస్తారు. అంటే వ్యవసాయం చేసేవాడు బేకు కూడా అన్నట్టు, ఎందుకు వనికాడు అన్నట్టు, పనికిమాలినోడు అన్నట్టు, అట్లా తయారైంది కథ. ఉంటాయి గట్టిగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఉంటాయి, కానీ ఇప్పుడు మారుతా చూడను మీరు, మళ్ళీ అటు మరుతుంది. ఇప్పటికే మంత్రి గారు ఒక 1000 ఎకరాలకు ఇచ్చినట్టు కదా గ్రీన్ హౌస్, 1000 acres ఇచ్చినట్టున్నారు గ్రీన్ హౌస్. ఐటీ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా మానుకొని పోయి పెట్టింది. ఇప్పుడు ఇది పాలి హౌస్ అగ్రికల్చర్ పెట్టింది, ఎకరానికి 10 లక్షలు 8 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. మళ్ళీ మరుతుంది. మొన్న మన మహిళలు ఈ ప్రైవేట్ డాక్టర్లు దుర్మార్గులు చాలా దుర్మార్గాన్ని కొడిగట్టి మంచిగున్న మనసులను చెడగొడతా ఉన్నారు. అక్కర ఉంటే చేయి ఆపరేషన్, కానీ అక్కర లేని దానికి మీ కక్కుర్తి కోసం ఆ దిక్కుమాలిన సిజేరియన్ ఆపరేషన్లు చేసి గర్భసంచి తొలగించాలని ప్యానిక్ క్రియేట్ చేసి మంచిగున్న మహిళలను చెడగొడతా ఉన్నారు, పేదవాళ్ళని పాపం. వాళ్ళకి మొన్న నేను ఒక 12,000 రూపాయలు ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పని చేయొద్దు, అందువల్ల వేజ్ లాస్ అవుతుంది కాబట్టి దానికి కొంత 12,000 రూపీస్ ఇచ్చి ఒక కిట్ కూడా ఇస్తామని చెప్పాను. చర్చ స్టార్ట్ అయింది. చర్చ ఏం స్టార్ట్ అయిందంటే, మన దగ్గర ఏమిటో మన తెలంగాణలో తొలిసూరు కాన్పు అంటాం మనం. మొట్టమొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చి పాపన బాబు పుట్టేది ఉంటే అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉంచుకోరు, తల్లిగారింటికి పంపిస్తారు బర్డన్ అని చెప్పి. మొన్న చర్చ మొదలు పెట్టినట్టు ఈడికాడికి వెళ్ళి తల్లిగారింటికి పంపించారు, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు వ్యవసాయదారునికి పిల్లనియానుడి వ్యవసాయదారుడే కావాల్సిన మాన వస్తుంది, ఇప్పుడు సర్కారు పెట్టుబడి ఇస్తుంది కదా, ఆ సిచ్యువేషన్ వస్తుంది, గ్యారంటీ మారుతుంది అన్నమాట, సైకిల్ రొటేట్ అవుతుంది. అట్లా జరుగుతుంది డెఫినెట్గా. జరగానంటే నేను ఒక ప్రణాళిక అనుకున్నా,
నాకన్నా గొప్పగా మీకు అవగాహన ఉంటుంది, నాకన్నా ఎక్కువ అవగాహన మీకు ఉంటుంది. దయచేసి నాకు ఉండేది, నేనేమో ఆశించేది టార్గెట్, లక్ష్యమే, గోల్. దాని ఛానలైజేషన్లో వ్యవసాయ శాఖనే దిక్సూచి కావాలి. మాకు గైడెన్స్ చేయాలి మీరు. మేము తొందరపడి అన్నో సెక్రటరీలో కూర్చొని మేము ప్లాన్ చేయదలుచుకోలే. మీ సలహా సంప్రదింపు పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నిన్న రాత్రి పాయింట్స్ రాత్రి కూడా వద్దని చెప్పి, ముఖ్యంగా ఏఈఓలతో నా రిక్వెస్ట్, మీకు ఇంకో సదుపాయం కూడా చెప్పమని మంత్రి గారికి చెప్పిన నేను. ప్రభుత్వం నుంచే డబ్బులు ఇచ్చి వడ్డీ లేనటువంటి రుణం మీరు మోటార్ బైక్స్ కొనడానికి కూడా ఇప్పియమని కూడా చెప్పినాం. ఇంట్రెస్ట్ ఫ్రీ, రూపాయి కూడా మీరు వడ్డీ కట్టే అక్కర్లేకుండా మీకు వాహనాలు సమకూర్చమని చెప్పినాం. ఎందుకంటే మీది మూవింగ్ డిపార్ట్మెంట్, ఒక ఆడు ఉండేది కాదు. తిరగాలి, గ్రామాలకు పోవాలి, రైతు ఇంటికి పోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఆయన బావి కాడికి పోవాలి, ఆయన కరెంట్ మోటార్ కాడికి పోవాలి, కన్విన్స్ చేయాలి. అటువంటి కమిటెడ్ ఆఫీసర్స్ ఉన్న డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన కూడా కొంచెం ప్రోగ్రెసివ్ అగ్రికల్చరిస్ట్ ఉండే, లక్ష్మారెడ్డి సాబ్ అని చెప్పి మా దగ్గర అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండే. అప్పుడు బైక్స్ లేవు, బండ్లు లేవు, జీబులు లేవు, కార్లు లేవు. ఆ లక్ష్మారెడ్డి గారు సైకిల్ మీద మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉండేది మా ఇంటికాడ. మా పెంటకాడికి పోయేది, మా నాయనకి చెప్పేది, కంపోస్ట్ గిట్ల కాదు రావు సాబ్ గిట్ల చేయాలి, మీరు తప్పు చేస్తాను అని 3 రోజులు మా ఇంట్లో ఉండి మేము ఏది పెడితే తిని మా నాయనకు ఆయన గైడెన్స్ ఇచ్చిపోయేది. మళ్ళీ వచ్చేది ఫికర్తో, మళ్ళీ నెలకు 2 నెలలకు. అంతా గొప్ప అధికారులు ఉండ్రి, ఇప్పుడు కూడా ఉన్నారు, లేరని నేను అంటలేను. నా రిక్వెస్ట్ ఏంటంటే మూవింగ్ డిపార్ట్మెంట్ మీరు తిరగాలి, బాగా విరివిగా తిరగాలి. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఏమైంది, ఆ దిక్కుమాల ఎరువులు వంచుడు, ఆ ఎరువులు చక్కగా లేపోవడు, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మించారు ఎరువులు. చూసినాం, అది కూడా చూసినాం కదా మనం. చెప్పుల లైన్లు దుకాణం ముందు, తెలంగాణ నిలబడు, లాఠీ చార్జీలు, ఎరువులు కూడా సమకూర్చి పెట్టాలనేటువంటి దుస్థితులు. మనం లాస్ట్ 2 years నుంచి మనం కష్టపడుతున్నాం. బఫర్ స్టాక్స్ దేశంలో ఎవరికి పట్టినప్పుడు సమ్మర్లో తెచ్చి పెట్టుకుంటున్నాం, ఎరువుల కొరత లేకుండా చేసుకున్నాం, గోడౌన్స్ కట్టుకున్నాం. ప్రభుత్వం వచ్చినప్పుడు రివ్యూ చేస్తే ఓన్లీ 4 lakh మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉండే. ఇమీడియట్గా నాబార్డ్ నుంచి 1000 crores లోన్ తీసుకొని ఈరోజు 21 lakh మెట్రిక్ టన్స్కు గోడౌన్స్ కట్టుకున్నాం. వారు నా ముందే ఉన్నారు, మార్కెటింగ్ అధికారి గారు. ఆల్మోస్ట్ 330 గోడౌన్స్ కట్టాల్సి ఉంటే మే వరకు 317 గోడౌన్లు కంప్లీట్ కాబోతున్నాయని నాకు ఇచ్చినటువంటి సమాచారం. అంటే ఆల్మోస్ట్ మనకు 20.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 30-40 వేల మెట్రిక్ టన్నుల బాబతి ఎవరు దుర్మార్గులు కోట్లకు పోయినారు. ఈ మధ్య ఇదో ఫేషన్ మోపోయింది. గవర్నమెంట్ ఏం ఆర్డర్ తీసినా కొట్టుకోవాలి, పని కానియద్దని చిల్లర రాజకీయాలు. సరే, దాన్ని ఫైట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎరువుల కొరత లేకుండా చేసుకున్నాం, కరెంటు కొరత లేకుండా చేసుకున్నాం, రైతులకు నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టుబడి కూడా సమకూర్చబోతా ఉంది. దీనికి నేను చేస్తున్న ప్రతిపాదన ఏంటంటే, ప్రతి ఊరిలో రైతులందరూ సభ్యులుగా ఉండేటువంటి గ్రామ రైతు సంఘం ఏర్పడతారు. మీరు రాసుకోవాలి దయచేసి. మీకు రైటింగ్ ప్యాడ్స్ ఇచ్చినరా? మీరు తెచ్చుకున్నారా? పేపర్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎప్పుడు పెట్టినా పార్సాద్గా రైటింగ్ ప్యాడ్స్ ఇవ్వండి. అందరికి రైటింగ్ ప్యాడ్స్ ఇస్తే తెచ్చుకుని వాళ్ళు ఉంటారు, రాసుకుంటారు. ఖచ్చితంగా జరగవలసింది పునాది. మనకు ఈ మొత్తం కార్యక్రమానికి పునాది, దీనికి సూత్రధారి మన ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఆయన ప్రధానమైనటువంటి, ఆయన కానీ ఆమె కానీ, హీ ఆర్ షీ ఏఈఓనే దీనికి ప్రాణాధారం. అట్లనే దానికి అనుసంధానంగా గ్రామ రైతు సంఘం. నేను ఒక్క విషయం చెప్తా, దయచేసి మీరు దీన్ని మంచిగా మనసు పెట్టాలి. ఈ స్కీములో పైరవికారులు దొంగలు రావద్దు. ఇది పారదర్శకంగా ఉండాలి 100%. మీరంతా యువకులు యువతులు ఉన్నారు, ఏఈఓలు. మీరు దయచేసి ఇందులోకి ఆ అవినీతి భూతాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత మీది. వాచ్ డాగ్స్ లాగా ఉండాలి మీరు ఎవరికి లొంగిపోవద్దు, ఎవరికి భయపడద్దు. మీతో నేనుంటా, కేసీఆర్ ఉంటాడు మీతో. ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ